హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాము టెక్నికల్ అండ్ ట్రిక్ ఛానల్. ఇవాళ వీడియోలో మనము యూట్యూబ్ మానిటైజేషన్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ అయితే మీకైతే నేనైతే ప్రాసెస్ చూపిస్తాను. సో మనందరికి కూడా తెలుసు, ఎవరికైతే 1000 సబ్స్క్రైబర్స్ అలానే 4000 పబ్లిక్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయి ఉంటాయో సో వారందరూ కూడా ఫుల్ మానిటైజేషన్ కి అయితే అప్లై చేసుకునే దానికైతే వాళ్ళైతే ఎలిజిబుల్. సో అది ఎలా అప్లై చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని మీ మొబైల్ అయితే మీరైతే పొందొచ్చు. ముందుగా ఏదైనా బ్రౌజర్లో మన యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక దాంట్లో మనకి లెఫ్ట్ సైడ్ లో ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, దాంట్లో ఎర్న్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మీరు చూడొచ్చు, ఎర్న్ ఆన్ యూట్యూబ్ అని చెప్పి అప్లై టు ది యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని చెప్పి సో ఈ విధంగా అయితే వస్తుంది. కింద మనకి అప్లై నవ్ అనే ఆప్షన్ అయితే మనకైతే కనబడుతుంది. సో మనకి ఇది రావాలంటే మనం యూట్యూబ్ లో కొన్ని క్రైటీరియాస్ అయితే మనం అయితే రీచ్ అయితే అయి ఉండాలి. సో అవి మనకు అందరికి కూడా తెలుసు. అవి ఏంటంటే మినిమం 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనకైతే వచ్చి ఉండాలి. సో అలానే మనకి సెకండ్ చూసుకున్నట్లయితే వాచ్ టైం, సో 4000 పబ్లిక్ వాచ్ అవర్స్ అయితే మనకైతే కంప్లీట్ అయితే అయి ఉండాలి. సో మీరు చూడొచ్చు, ఈ రెండు కూడా నేనైతే కంప్లీట్ అయితే చేయడం జరిగింది. సో అలానే మనకి 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది పూర్తయి ఉండాలి. అలానే ఫాలో కమ్యూనిటీ గైడ్లైన్స్ కూడా మనకైతే కంప్లీట్ అయితే అయి ఉండాలి. సో ఇవన్నీ మనం కానీ ఎలిజిబుల్ అయి ఉన్నట్లయితే మనకైతే ఈ మానిటైజేషన్ సంబంధించి అప్లై నౌ ఆప్షన్ అయితే మనకైతే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అయితే రావడం జరుగుతుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. అప్లై నౌ మీద క్లిక్ చేయగా మీరు చూడొచ్చు, ఇక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇలా మనకి 3 స్టెప్స్ అయితే రావడం జరుగుతుంది. సో స్టెప్ 1లో మనకి బేసిక్ టర్మ్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం అయితే చూసుకొని ఓకే అయితే చేయాల్సి ఉంటుంది. సో దానికోసంగా కింద మనకి స్టార్ట్ అని ఉంది కదా ఆప్షన్, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి ప్రాసెసింగ్ అయితే అవుతుంది. సో మీరు చూడొచ్చు, ఇక్కడ రివ్యూ బేస్ టర్మ్స్ అని చెప్పి మనకి ఇక్కడ కొన్ని టర్మ్స్ అయితే రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరైతే చూసుకోండి. చూసుకున్నాక కిందకైతే స్క్రోల్ చేసుకోండి. ఈ పేజీని స్క్రోల్ చేసుకుంటే మనకి కిందన ఐ యాక్సెప్ట్ ద బేస్ టర్మ్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ బాక్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఈ బాక్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ యాక్సెప్ట్ టర్మ్స్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మీరు చూడొచ్చు, మనకి ప్రాసెస్ అయితే అవుతుంది లోడింగ్ పేజ్. సో పైన మీరు చూడొచ్చు, గేట్ అనేది మనకి లోడింగ్ అయితే అవుతూ ఉంది. సో వన్స్ లోడింగ్ అవ్వగానే మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి స్టెప్ 1 పక్కనే డన్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా వచ్చినట్లయితే మనకి స్టెప్ 1 అనేది కంప్లీట్ అవ్వడింది. సో ఇప్పుడు మనకి స్టెప్ 2 అయితే చూసుకోవాలి. స్టెప్ 2లో మనకి ఇక్కడ చూసుకుంటే సైన్ అప్ ఫర్ గూగుల్ యాడ్సెన్స్ అని అయితే ఉంది. సో మనము మన యొక్క గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే మనం అయితే క్రియేట్ చేయాలి స్టెప్ 2లో. దానికోసం ఇక్కడ మనకి కిందన స్టార్ట్ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ స్టార్ట్ ఆప్షన్ మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి ప్రాసెసింగ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ యూ విల్ బి రీడైరెక్టెడ్ టు యాడ్సెన్స్ కంప్లీట్ దిస్ స్టెప్ అని అయితే రావడం జరిగింది. ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఎస్ ఐ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్, నో ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్, అలానే థర్డ్ది ఐ డోంట్ నో. సో ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ మధ్యలో నో ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మనకి అకౌంట్ లేదు కాబట్టి మనం కొత్తగా క్రియేట్ చేసుకోవాలి కాబట్టి మనం ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే క్లియర్గా చెప్తున్నారు, మనకి ఈ పేజ్ అనేది మళ్ళీ రీడైరెక్ట్ అయితే అవుతుందని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి కింద కంటిన్యూ అయితే ఉంది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్కి అయితే మనకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి గూగుల్ అకౌంట్ అయితే అడుగుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ నా యొక్క అకౌంట్తో నేను జీమెయిల్తో లాగిన్ అయినాను కాబట్టి నాకైతే ఇక్కడైతే డైరెక్ట్గా చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీకు చూపించకపోతే మీరైతే ఇక్కడ జీమెయిల్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరైతే లాగిన్ అవ్వాలి. సో దాని మీద నేనైతే క్లిక్ చేశాను. క్లిక్ చేయగా మీరు చూడొచ్చు, ఇక్కడ నా యొక్క మెయిల్ ఐడి అయితే రావడం జరిగింది. అలానే కింద చూసుకుంటే మనకి యువర్ వెబ్సైట్ అని చెప్పి ఇక్కడ యూట్యూబ్ సంబంధించిన ఛానల్ లింక్ అయితే మనకి ఆటోమేటిక్గా రావడం జరిగింది. దాని కిందన మనకి గెట్ మోర్ అవుట్ ఆఫ్ యాడ్సెన్స్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. దీంట్లో ఫస్ట్ ఉంది కదా, ఎస్ సెండ్ మీ కస్టమైజ్డ్ హెల్ప్ అండ్ పెర్ఫార్మెన్స్ సజెషన్స్ అని. సో ఈ ఆప్షన్ మాత్రమే మీరైతే క్లిక్ చేసుకోండి. సో ఫస్ట్ది అయితే కనిపిస్తుందో ఎస్, సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే మనకి సెలెక్ట్ యువర్ కంట్రీ అని అయితే అడుగుతుంది. ఇక్కడ మన కంట్రీ మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇండియా అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇండియా మీద అయితే నేనైతే సెలెక్ట్ చేశాను, చూసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నాక మనకి కిందన రివ్యూ యాక్సెప్ట్ అవర్ టర్మ్స్ అండ్ కండిషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనము ఈ టర్మ్స్ అండ్ కండిషన్ కూడా అన్ని చూసుకొని మనం అయితే యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం కిందకైతే దాన్ని స్క్రోల్ చేసుకోండి. అన్నీ కూడా మీరైతే చూసుకోవచ్చు. చూసుకున్నాక మనకి కిందన ఇక్కడ చెక్ బాక్స్ అయితే ఉంటుంది.
టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఐ హావ్ రీడ్ అండ్ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అయితే ఉంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. కింద క్రియేట్ అకౌంట్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. మనకి ప్రాసెసింగ్ అయ్యి మన అకౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇక మీరు చూడొచ్చు కస్టమర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మనకి మన యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే మనల్ని అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అకౌంట్ టైప్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఇండివిడ్యువల్ అయితే ఉంది. సో మీరు కూడా ఇండివిడ్యువలే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి బిజినెస్ కూడా వస్తుంది. సో బిజినెస్ అయితే సెలెక్ట్ చేసుకోవద్దు. ఇండివిడ్యువల్ సెలెక్ట్ చేసుకొని కింద నేమ్ అండ్ అడ్రస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ యొక్క నేము అలానే అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే నేమ్ దగ్గర నా యొక్క ఛానల్ నేమ్ అయితే రావడం జరిగింది. సో ఛానల్ నేమ్ అయితే మనం పెట్టుకోకూడదు. మన యొక్క నేమ్ అనేది ఆ ప్రూఫ్లో మనకి ఏ విధంగా అయితే ఉంటుందో సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే నేమ్ అయితే మీరైతే ఎంటర్ చేసుకోండి. సో మనకి పాన్ కార్డు, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవి వ్యాలిడ్ కాబట్టి సో వాటిలో ఏదో ఒక డాక్యుమెంట్లో ఉన్న నేమ్ క్యాప్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్స్ ఉంటే స్మాల్ లెటర్స్ సో యాజ్ ఇట్ ఈస్గా మీరైతే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్నాక మనకి కింద అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2 అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క అడ్రస్ అయితే మీరైతే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో ఈ యొక్క అడ్రస్కి మనకైతే గూగుల్ పిన్ కూడా మనకైతే రావడం జరుగుతుంది. సో ఎంటర్ చేసుకున్నాక సిటీ నేము, పోస్టల్ కోడ్ అలానే స్టేట్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మనకి లాస్ట్లో ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది. సో ఆప్షనల్ అయితే ఉంది. సో మీరు ఇస్తే ఇచ్చు లేదంటే లేదు. నేనైతే ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నాను. ఇచ్చాక కింద మనకి సబ్మిట్ అయితే ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి ప్రాసెసింగ్ అయ్యి ఈ విధంగా అయితే వస్తుంది. రీడైరెక్టింగ్ టు యూట్యూబ్ అని. సో మనం ఇక్కడ ఏం క్లిక్ అయితే చేయబడలేదు. ఆటోమేటిక్గా అదైతే రీడైరెక్ట్ అయితే అవుతుంది. సో మనం కాసేపు అయితే ఇక్కడ వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు చూడొచ్చు ఆటోమేటిక్గా మళ్ళీ నాకు యూట్యూబ్కి అయితే రావడం జరిగింది. యూట్యూబ్కి వచ్చి ఇక్కడ ప్రాసెసింగ్ అయితే అవుతుంది. మీరు చూడొచ్చు పైన మనకి లైన్ అయితే లోడింగ్ అయితే అవ్వడం జరుగుతుంది పేజ్. సో ఇక్కడ మనకి లోడింగ్ అయ్యి మీరు చూడొచ్చు స్టెప్ 2 పక్కన ఇన్ ప్రోగ్రెస్ అని అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేసామో AdSense అకౌంట్ సో అది వెరిఫై చేయడానికి మనకి కొంత టైం అయితే పడుతుంది. సో మీరు చూడొచ్చు సెవరల్ డేస్ అని చెప్పి చూపిస్తున్నాడు. అలానే మనకి 3 to 4 weeks కూడా పడుతుందని చెప్తున్నారు. బట్ నాకైతే విత్ ఇన్ 5 hours నాకైతే ఇదైతే కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి మెయిల్ కూడా మనకైతే రావడం జరుగుతుంది. మీరు చూడొచ్చు. సో మెయిల్ కూడా ఈ విధంగా మనకైతే AdSense అకౌంట్ క్రియేట్ అయ్యి చేంజెస్ జరిగినట్టు మనకైతే వస్తుంది. సో ఇక్కడ కూడా మీరైతే కన్ఫర్మేషన్ అయితే చేసుకోవచ్చు. సో దీని తర్వాత నాకు 5 hours తర్వాత నాకు ఈ విధంగా అయితే రావడం జరిగింది. మీరు చూడొచ్చు స్టెప్ 2 పక్కన డన్ అయితే రావడం జరిగింది. సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ లింక్డ్ అండ్ AdSense అకౌంట్ అని చెప్పి మనకైతే చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనకి కింద స్టెప్ 3 మనం ఏం చేయకుండానే ఇక్కడ స్టెప్ 3 పక్కన ఇన్ ప్రోగ్రెస్ అని అయితే పడింది. సో ఇక్కడ యాక్చువల్ ప్రాసెస్ ఏంటంటే స్టెప్ 2 మనం కంప్లీట్ అవ్వగానే ఆటోమేటిక్గా స్టెప్ 3 అనేది రివ్యూకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మన యొక్క ఛానల్ రివ్యూ అనేది వెళ్ళడం జరిగింది. సో యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ని అంతా కూడా రివ్యూ అయితే చేస్తారు వాళ్ళ పాలసీ ప్రకారం. సో వన్స్ రివ్యూ కంప్లీట్ అవ్వగానే మనకైతే కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇది యూజువల్లీ విత్ ఇన్ ఏ మంత్ అయితే మనకి మంత్ పడుతుందని చెప్తున్నారు. అలానే ఆటోమేటికల్లీ ఆఫ్టర్ కంప్లీట్ ఇదంతా అవసరం లేదు. సో నాకైతే మంత్ అయితే టైం తీసుకోలేదు. నాకు 24 hours ఇదైతే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయ్యి నాకు మెయిల్ కూడా నాకైతే రావడం జరిగింది. సో మీరు చూడొచ్చు మెయిల్ కూడా నాకు ఈ విధంగా వెల్కమ్ టు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని చెప్పి నాకు ఇక్కడ కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా మానిటైజేషన్ అయినట్టుగా నాకైతే రావడం జరిగింది. సో ఇప్పుడు మనము ఒకసారి యూట్యూబ్ అకౌంట్ అయితే మనైతే లాగిన్ అయితే చేసి చూద్దాము. ఇక మీరు చూడొచ్చు నేను యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మనకి పాపప్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇది ఓన్లీ మానిటైజేషన్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఇలా అయితే మీకు అయితే వస్తుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ పాపప్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి యుఆర్ నౌ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో మీరైతే మొత్తం అయితే చూసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ టైం మాత్రమే మానిటైజేషన్ అయ్యాక ఫస్ట్ టైం మాత్రమే ఇదైతే వస్తుందండి. ఇక్కడ మనకి కింద లెట్స్ గో అని అయితే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేయగానే మనకి లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయ్యి మీరు చూడొచ్చు ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. సో ఓవర్ వ్యూ, వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్స్, ఫీడ్ యాడ్స్, మెంబర్షిప్, సూపర్స్ సో ఇవన్నీ కూడా వచ్చాయి. దీంట్లో మనకి వే టు ఎన్లో మనకి చూడొచ్చు వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్స్, ఫీడ్ యాడ్స్. సో ఈ రెండు కూడా మనం అయితే ఆన్ అయితే చేసుకోవాలి. సో ఆన్ చేసుకుంటే మనకి మానిటైజేషన్ అనేది జరుగుతుంది. మనకి డబ్బులు అనేది రావడం జరుగుతుంది. సో దానికోసం మనం ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్నాక అక్కడ మనకి చూడొచ్చు కింద టర్న్ ఆన్ అయితే మనకైతే ఉంటుంది. సో పేజ్ యాడ్స్ కోసం సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ
పేజ్ టర్మ్స్ అన్ని కూడా మనకైతే రావడం జరుగుతుంది. సో మీరు కూడా చూసుకోవచ్చు. సో ఇవన్నీ చూసుకున్నాక కిందకైతే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకుంటే లాస్ట్‌న మనకి ఆ యాక్సెప్ట్ వాచ్ పేజ్ టర్మ్స్ అయితే ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. చేసి యాక్సెప్ట్ అండ్ నెక్స్ట్ ఉంది కదా! సో దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీరు చూడొచ్చు ఇక్కడ రివ్యూ యువర్ యాడ్ డిఫాల్ట్స్ అని చెప్పి మనకి యాడ్స్ అనేది ఎట్లా వస్తాయని చెప్పి మనకి ఇక్కడ అంతా చూపిస్తుంది. సో ఇక్కడ మనకి అన్ని కూడా డిఫాల్ట్‌గా అయితే సెలెక్ట్ అయినాయి. సో మీరు అన్నీ కూడా సెలెక్ట్ అయ్యాయా లేదా చూసుకోండి. సెలెక్ట్ అవ్వకపోతే సెలెక్ట్ చేసుకోండి. అలానే సెకండ్ మనకి డ్యూరింగ్ వీడియో మిడ్ రోల్‌లో కూడా మనం అయితే యాడ్ అయితే వస్తుంది మనకి. సో ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా! సో నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు విచ్ వీడియో డూ యూ వాంట్ మానిటైజ్ అనేసి వస్తుంది. మనకి పాత వీడియోస్ కూడా మన ఎగ్జిస్టింగ్ వీడియోస్ కావాలా లేదంటే మనం చూజ్ చేసుకోమని అడుగుతుంది. సో అన్ని వీడియోస్‌కనైతే మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మానిటైజ్ ఆల్ ఉంది కదా! సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మనకి ప్రాసెస్ అయితే అవుతుంది. మీరు చూడొచ్చు రన్నింగ్ యాడ్స్ యూట్యూబ్ ప్రీమియం ఆన్ వాచ్ పేజ్ అని చెప్పి మనకైతే ఇది ఆన్ అయితే అయిపోవడం జరిగింది. సో మీరు చూడొచ్చు. ఇక్కడ మళ్ళా మనం ఓవర్‌వ్యూ ఉంది కదా! సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక మీరు చూస్తే మనకి ఇక్కడైతే యాక్టివ్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ మనకి షార్ట్స్ ఫీడ్స్ యాడ్స్. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి దీన్ని కూడా. క్లిక్ చేసినాక మనకి కింద టర్న్ ఆన్ అయితే ఉంటుంది. సో షార్ట్స్‌కి సంబంధించిది. సో దీన్ని కూడా మనం ఆన్ చేసుకోవాలి. దీనికోసం ఇక్కడ టర్మ్స్ అయితే రావడం జరిగింది. సో దీన్ని అయితే కిందకి స్క్రోల్ చేసుకోండి. ఇవన్నీ చూసుకొని దీంట్లో కూడా మనకి ఆ యాక్సెప్ట్ షార్ట్స్ ఫీడ్స్ అని వస్తది. సో దీన్ని యాక్సెప్ట్ చేసి యాక్సెప్ట్ అయితే కొట్టండి. సో యాక్సెప్ట్ చేసుకున్నాక మనకి ప్రాసెసింగ్ అయితే అవుతుంది. సో మీరు చూడొచ్చు ఇది కూడా మనకైతే టర్న్ ఆన్ అయితే అవ్వడం జరిగింది. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నాకు వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్స్ ఫీడ్స్ యాడ్స్ 2 కూడా మనకైతే యాక్టివేట్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మీకు 2 కూడా యాక్టివేట్ అయితే రావాలి. సో ఇప్పుడు మీకైతే చూపిస్తాను ఆన్ అయినాయా లేదని యాడ్స్. సో మనకి డాలర్ సింబల్ అయితే రావడం జరుగుతుంది వీడియోకి. సో మీరు చూడొచ్చు ఇక్కడ మానిటైజేషన్ కింద మనకి అన్ని కూడా వీడియోస్‌కి ఎగ్జిస్టింగ్ వీడియోస్‌కి మనకి డాలర్ సింబల్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మనం మానిటైజేషన్ యాడ్స్ పేజ్ యాడ్స్ ఆన్ చేసుకోగానే మనకి ఈ విధంగా డాలర్ సింబల్ అయితే రావడం జరుగుతుంది. సో కొన్నిటికి ఇంకా రాలేదు. అంటే మనకి ఇంకా ప్రాసెస్ అయితే అవుతూ ఉంటుంది ఆ వీడియోస్‌కి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అవుతదని అనుకుంటున్నాను. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.